ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ప్రకాష్. మనం ఇవాల్టి వీడియోలో CCBP IDEలో కోడ్ ఏదైతే రాస్తామో దాన్ని మనం గిట్హబ్లోకి ఎలా పుష్ చేయాలి అండ్ ఎలాంటి కమాండ్స్ యూస్ చేసి పుష్ చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మనం ఫస్ట్ అయితే ఏదైతే కోడ్ పుష్ చేయాలనుకుంటున్నామో అది మొత్తం మనం CCBP IDEలో చూస్తాం కదా. సో ఆ టెర్మినల్లోకి అయితే వెళ్ళాలి మనం. సో ఇక్కడ టెర్మినల్ కనిపిస్తుంది కదా. సో ఇలా అయితే ఉంటుంది స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసరికి మనం గిట్హబ్కి సైన్ ఇన్ అవ్వాలి. సో గిట్హబ్ అకౌంట్ కనుక లేకపోతే ఒకసారి మీరు క్రియేట్ చేసుకోండి. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ఇట్. సో మనం ఏంటంటే ఫస్ట్ రిపాజిటరీ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ న్యూ రిపాజిటరీ, ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్రియేట్ చేస్తే వస్తుంది. సో మనం రిపాజిటరీ నేమ్ అయితే ఇవ్వాలి. సో నేనైతే థర్డ్ పార్టీ ప్యాకేజెస్ అనేది ఈ క్లాస్ని నేను పుష్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను దానికోసం ఓకే, మీరు డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు అలాగే. సో డిస్క్రిప్షన్ కూడా ఇస్తే మనం అసలు ఆ రిపాజిటరీ ఏం డిస్క్రైబ్ చేస్తుంది అని చెప్పేసి డిస్క్రైబ్ చేస్తుంది. సో నెక్స్ట్ క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేయండి. సో మనం ఇప్పుడు ఒక రిపాజిటరీని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మనం గిట్, ఇక్కడ ఆల్రెడీ మనకి కమాండ్స్ అయితే ఉంటాయి. సో మనం ఏంటంటే వన్ బై వన్ ఫస్ట్ గిట్ ఇనిట్ అనేది చేద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో రాశాను. సో ఇలా, సో ఇవి వచ్చేసరికి 6 స్టెప్స్గా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి గిట్ ఇనిట్. సో గిట్ ఇనిట్ అంటే ఇనిషియలైజేషన్. సో మనం ఫస్ట్ అయితే ఆల్రెడీ గిట్హబ్ రిపాజిటరీ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసిన తర్వాత గిట్ ఇనిట్ అని చెప్పి టెర్మినల్లో ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి మనకి ఇక్కడ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని ఉంటుంది. సో మనం క్రియేట్ చేసిన రిపాజిటరీకి ఒక ఆరిజిన్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని మనం కాపీ పేస్ట్ చేసి ఇలా చేయాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి గిట్ యాడ్ -a అని ఒక కమాండ్ని ఎంటర్ చేయండి. గిట్ యాడ్ -a. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కమిట్ చేయాలి. మనం ఏదైతే కోడ్ని గిట్హబ్ రిపాజిటరీలోకి పుష్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం కమిట్ చేయాలి. ఓకే, సో దానికోసం గిట్ కమిట్ -m అనేది ఫస్ట్ రాసి నెక్స్ట్ డబల్ కోట్స్ మధ్యలో మనం ఏదైతే నేమ్ ఇచ్చామో రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు, సో ఇక్కడ ఉంటుంది మనకి. సో ఇది కాపీ చేసుకోండి. ఓకే, సో కాపీ చేసుకున్న దాన్ని ఈ డబల్ కోట్స్ మధ్యలో ఎంటర్ చేయండి. వెయిట్ ఎ మినిట్. ఓకే, ఇట్లా కమిట్ అయిన తర్వాత ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ ఇంకా ఫైల్స్ అనేవి కమిట్ అవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి గిట్ బ్రాంచ్ -m మెయిన్ అని చెప్పి, సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఫైనల్గా వచ్చేసి పుష్ చేయటం. సో మెయిన్ ఆరిజిన్కి మనం పుష్ చేస్తున్నాం. సో దానికోసం గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్ అనేది క్లిక్ చేసి ఎంటర్ చేస్తే మనకి యూజర్ నేమ్ అడుగుతుంది. సో యూజర్ నేమ్ మీరు ఏదైతే ఇస్తారో అది ఎంటర్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇదేంటంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ప్రొఫైల్ మీదకి వెళ్ళి సెట్టింగ్స్ క్లిక్ చేసి మీకు ఇక్కడ డెవలపర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో మీకు కనుక ఒకవేళ యాక్సెస్ టోకెన్ ఇంకా క్రియేట్ చేసుకోకపోతే ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్ అడుగుతుంది. సో ఇక్కడ టోకెన్స్లో కూడా క్లాసిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఒకవేళ క్రియేట్
టోకెన్ అనేది లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ జనరేట్ న్యూ టోకెన్ అని ఉంటుంది. సో ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. దాన్ని మీరు కాపీ చేసుకొని ఎక్కడో చోట పేస్ట్ చేసుకోండి. సో మీకు కావాల్సినప్పుడు మీరు దాన్ని ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ ఇట్ అండ్ పేస్టింగ్ ఇట్. సో మనం పేస్ట్ చేసిన ఏదైతే టోకెన్ ఉంటుందో అది మనకి కనిపించదు. సో ఎందుకంటే అది పాస్వర్డ్ అక్కడ కనిపించదు మనకి. సో ఆఫ్టర్ ఎంటరింగ్ ఇట్ జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో అంతే, మనకైతే ఇక్కడికి మనం ఒకసారి క్రియేట్ చేసిన రిపాజిటరీ చూసుకుందాం. సో చూడండి, మనకి ఈ విధంగా సోర్స్ ఫైల్స్ అన్నీ ఇక్కడికి వచ్చేసాయి. ఓకే, లైక్ దిస్ మీరు మీ కోడ్ని కూడా పుష్ చేసుకోవచ్చు. సో ఏదైతే కమిట్ చేయాలనుకుంటున్నారో డబుల్ కోట్స్ మధ్యలో ఆ నేమ్ అయితే ఎంటర్ చేసి లాస్ట్లో మళ్ళీ మనకి ఈ యాక్సెస్ టోకెన్ అండ్ యూజర్ నేమ్ కనుక ఇస్తే మనకి ఫైల్స్ అన్నీ గిట్హబ్లోకి పుష్ అవ్వడం జరుగుతుంది. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ వీడియో నచ్చితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.